సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పెద్దరాజుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అభిప్రాయ సేకరణలో భాగంగా గర్నపల్లి రేణుకాని నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ గ్రామానికి అన్ని విధాలుగా మన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, సీతక్క మరియు ఎంపీ చామల కిరణ్ కుమార్ గారి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను. అదేవిధంగా డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం మనం పెద్దరాజుపేట విలేజ్ లో ఉన్నాం. సో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దరాజుపేట గ్రామం నేను సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నా పేరు గర్నపల్లి రేణుక. నేను ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడానికి మా గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ముఖ్య కారణంతో ఇప్పటికీ మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పింఛన్లు కానీ, అర్హులైన వారికి ఇల్లు లేని వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. నన్ను నమ్మి గెలిపించిన వాళ్ళకి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని స్వయంగా వాళ్ళకే చేరేలా చూస్తాను. నేను ఉన్నంత వరకు ఎలాంటి అవినీతికి స్థానం ఉండదు. ప్రతి వార్డుకి సమన్యాయం జరిగేలా చూసుకుంటాను. ముఖ్యంగా మన ఈ రేవంత్ అన్న సర్కార్లో మహిళలకు, పేదలకు, వృద్ధులకు ప్రథమ స్థానం ఉంటుంది. ఇంకా గ్రామంలో జరిగే నెలకొకసారి సమావేశంలో గ్రామంలో ప్రతి ఒక్కరి వాళ్ళ మాటే నా మాటగా నిర్ణయం తీసుకొని నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దయచేసి అందరూ గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. పెద్దరాజుపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేమంతా సబ్బండ వర్గాలు, అన్ని కులస్తులము, అన్ని మతస్థులము, అన్ని పార్టీ విభేదాలను పక్కకు పెట్టి అభివృద్ధి ధ్యేయంగా ఒక విద్యావంతురాలని, ఒక గ్రాడ్యుయేట్ యువతిని మా గ్రామం నుంచి ఒక సైనికురాలిగా అభివృద్ధి పదంలో నడిపిస్తుందని మేమందరం కలిసి తీర్మానం చేసుకొని ఆమెను అత్యధికంగా భారీ మెజార్టీతోని, దీనికి తోడుగా కాంగ్రెస్ అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాలు మన గ్రామానికి తేవడానికి తన వంతు కృషి చేస్తుంది. తద్వారా మన గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుందని మేమందరం విశ్వసించి మరి ఆమెను ఈ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మేమందరం తీర్మానం చేసుకున్నాం, నిర్ణయించుకున్నాం. అంటే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా కొట్లాడి మీరు నిధులు తీసుకొస్తారు? ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్. అలాగే ఎమ్మెల్యే ఎవరున్నా మా కోట మాకు రావాల్సిందే. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఉండి కూడా సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసి వారికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా గ్రామీణ వ్యవస్థను నిర్జీవం చేసింది. అలాంటి వ్యవస్థను పిల్లలకు కూడా 15 సంవత్సరాలు ఉంటాడు ఒకవైనా, ఆయనకు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చేసినాయి. ఇంద్రం ఇండ్లు 18 ఇండ్లు వచ్చినాయి. 18 ఇండ్లకు 17 ఇండ్లు కడతారు, ఒక ఇల్లు కడతలేరు. ఇంకా నడుస్తుంది పని. ఇప్పుడే రాజకీయ పరిస్థితి బాగానే ఉంది ఇప్పుడు, కానీ అట్లనే చెప్తా ఉంటారు అది ఇక్కడ అక్కడ ఇక్కడ. మేమైతే మా కిచెన్ గెలిపించుకోవాలని అనుకుంటున్నాం, కత్తెర గుర్తే గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. చాలా మాకు ఈ ప్రభుత్వమే కావాలని అనుకుంటున్నాం. మళ్ళీ ప్రభుత్వం ఎలాంటి నిధులు నిర్వహిస్తుందో అవిటిని మనం వినియోగం చేసుకోవాలండి. మనము గర్నపల్లి రేణుకను, బాలకిషన్ వాళ్ళు చదువుకున్న వ్యక్తులు కాబట్టి మనం సర్పంచ్గా గెలిపించుకొని మన ఊరుని అభివృద్ధి చేసుకోవాలని నేను ముందుకు వచ్చాను. నాతో అనుభవం ఉన్న వాళ్ళంటే చదువు లేదంతా వ్యర్థమే. అందరం కూడా పెద్దరాజుపేట గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి ఈరోజు మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. అందులో భాగంగానే యువ నాయకురాలు శ్రీ రేణుకా బాలకృష్ణ గారిని మనం అందరం కలిసి మూకుమ్మడిగా పెద్దరాజుపేట గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఆమె అభ్యర్థిగా గెలిపించుకొని మా పెద్దరాజుపేటని ఎంతో గొప్పగా ఆదర్శ గ్రామంగా జాతీయ స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి మేము మూకుమ్మడిగా పెద్దరాజుపేట గ్రామస్తులం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. గతంలో కూడా 2008లో నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. తర్వాత 2017లో కూడా మన రాష్ట్రం తరఫున ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. 100% ఇక్కడ ఇంకుడు గుంతలు, టాయిలెట్స్, హౌస్ ట్యాక్సెస్ అన్నీ పూర్తి చేయడం జరిగింది. అదే మోడల్లో ఈరోజు భారతదేశంలోనే మరో గంగదేవపల్లిలాగా మేము జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో యువ నాయకురాలని, మహిళను మేమందరం కలిసి ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మూకుమ్మడిగా యువత, పెద్దలు,
మహిళలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం జరుగుతుంది. మరందరి భాగస్వామ్యంతో శ్రీ రేణుకా బాలకిషోర్ గారిని గెలిపించుకొని మా గ్రామాన్ని ఇంకెంతో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పెద్దరాజపేట గ్రామ ప్రజలందరికీ వేడుకుంటున్నాం. అదేవిధంగా అంటే కొంతమంది అనుభవం ఉంటే బాగుంటుందని అంటున్నారు, కొంతమంది యూత్ అయితే బాగుంటుంటారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అయితే ఈ రోజున చూసుకుంటే యువత రాజకీయాల్లోకి వస్తే భారతదేశం డెవలప్ అవుతుంది అనేది నిజమెరిగిన సత్యం. కనుక ఏ ప్రభుత్వాలైనా కూడా యువతకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అందుకే మేము కూడా మా గ్రామాన్ని యువత వస్తేనే యువతకు ఎన్ని విషయాలు చదువులో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుపోవాలనేది వాళ్ళు చదువులో కూడా రాణించి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి మేము యువకులకు ఇద్దామని చెప్పేసి మూకుమ్మడిగా పెద్దరాజపేట గ్రామ ప్రజలందరము నిర్ణయం తీసుకున్నాము. ఓకే, ఎన్నికైన వెంటనే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఎన్నికైన తర్వాత 100% మా ఫోకస్ అంతా విద్య మీద ఉంటుంది. విద్య లేనిదే భారతదేశంలో ఎక్కడైనా కూడా దేశం ముందుకు పోవాలనుకున్నప్పుడు విద్య అవసరం. ఎందుకంటే స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత కూడా కొన్ని దేశాలు తర్వాత వచ్చినా కూడా అవి ముందులో ఉన్నాయి. ఎందుకనంటే విద్య వెనుకబడి ఉన్నది. కాబట్టి విద్య అనేది దృఢంగా మా సంకల్పం, యువత సంకల్పం మొత్తం విద్య వైపు ఖచ్చితంగా 100% కార్పొరేట్ స్థాయిలో విద్యను పెద్దరాజపేట గ్రామంలో నిర్మించుకొని మేము అవసరం అనుకుంటే ప్రభుత్వం దగ్గరికి పోయి అయినా రిక్వెస్ట్ చేసి అయినా వాళ్ళను ఒప్పించి మెప్పించి అయినా మా గ్రామాన్ని ఉత్తమ పాఠశాలగా నిర్ణయం తీసుకొని ఉపాధ్యాయులను పెట్టుకొని మా ప్రైవేటు రంగంలో పోకుండా ఇక్కడనే ఒక ఆయుధంగా విద్యార్థులను తయారు చేసి మా గ్రామాన్ని అన్ని విధాలుగా ముందు తీసుకుపోతామని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అంటే సుమారుగా ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? మేము మాత్రం 100% మెజార్టీగా అనుభవం ఉన్న ప్రతి ఒక్క యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, చదువుకున్న విద్యావేత్తలు కావచ్చు మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అధిక సంఖ్యలో పెద్ద మొత్తం మీద మాకు మెజార్టీగా వస్తుందని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం.